మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ ప్రాంతానికి ఈ రోజు ఇలా రావడం అనేది మేము ఊహించలేదు. మేము అనుకున్నది మరొక ప్రాంతం, కానీ మన డేవిడ్ రాజయ్య గారు ఈ ప్రాంతం మీద భారం కలిగి మీ అందరికీ యేసయ్య మాటలు చెప్పాలని, మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమను మీకు చూపించాలని బెస్ట్ మినిస్ట్రీస్ అధ్యక్షులైనటువంటి దైవజనులు డేవిడ్ రాజయ్య గారు, పుల్ డేవిడ్ రాజయ్య గారు మాతో పాటు ఉన్నారు. వారు ఇక్కడికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. అసలు ఎందుకు వచ్చాం? మీ ఊరు వచ్చాం, మీ ఇంటికి వచ్చాం అని మేము చెప్తున్నాం, కానీ అసలు వాస్తవం ఏంటంటే యేసుస్వామి వచ్చాడు. యేసుస్వామి ఎవరండి? ఏ రాజకీయ పార్టీ అయినా సైకిల్ గుర్తా, ఫ్యాన్ గుర్తా? సిలువ గుర్తు, సిలువ గుర్తు, సిలువ గుర్తు. ఏ పార్టీ కాదు, రాజకీయ పార్టీ కాదు. ఈయన ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కాదు, ఈ భూమిని ఆకాశాన్ని చేసినవాడు. గట్టిగా చెప్పాలంటే నీ అమ్మ కడుపులో నువ్వు ఒక చిన్న పిండంగా ఉన్నప్పుడు నీకు రూపుదిద్దినవాడు. కొంతమంది అంటున్నారు ఇది మన దేశం మతం కాదు, అమెరికా వాళ్ళ మతం, అమెరికా వాళ్ళ దేవుడు అని కొంతమంది అంటున్నారు. నిన్ను నీ అమ్మ కడుపులో ఉంటుండగా, కంటికి కానరాని చిన్న నలుసులాగా ఉంటుండగా నీకు ఈ రూపులు దిద్దినవాడు అమెరికా దేవుడు కాదు, ఉన్నవాడైన ఒక్కడే దేవుడు. ఆకాశంలోకి చూడండి, ఒకటే సూర్యుడు ఉంటాడు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికైనా, ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో వారికైనా, కాకినాడ జిల్లా అయినా, తూర్పుగోదావరి జిల్లా అయినా, అమెరికా అయినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆకాశంలో ఒకటే సూర్యుడు ఉన్నాడు. అలాగే ఈ ప్రపంచం అంతటినీ, సృష్టి అంతటినీ చేసిన వాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఒక్కడే ఒక్కడు. ఏంటి ఇదే మాట అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ నిలబడి మాటలు చెబుతున్న నేను వేదములను చదివాను. చతుర్వేదాలు 4 వేదాలు 2 సార్లు చదివాను. వేదాలలో అనేక మంది దేవుళ్ళు ఉన్నట్టు కాదు, ఏకం యవహ అన్నాడు, ఒకే ఒకడు ఉన్నాడు అని. భగవంతుడు ఒక్కడేనండి ఈ సకల జగత్తును సృష్టించిన వాడు. మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు నీకు రూపుదిద్దినవాడు. రేపొద్దున నీ ఊపిరి ఆగిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్లేవాడు కూడా ఆయనే. అందరికీ దిక్కు ఆయనే. కానీ మనం తెలియక అప్పుడప్పుడు సంతలోకి వెళ్ళి పిల్లల్ని మర్చిపోయి వచ్చేసామనుకోండి, ఆ పిల్లలు తప్పిపోయి వేరే వాళ్ళ ఇంట్లో పెరుగుతారు. అలాగే మనమందరం కూడా సృష్టికర్తను వదిలేసుకుని దారి తప్పి తిరుగుతున్నాం. కాబట్టి సొంత ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చామంతే. ఏ అమ్మ నాన్ననైతే మీరు మర్చిపోయారో, ఏ నాన్నైతే పోగొట్టుకున్నారో ఆ నాన్న దగ్గరికి మరలా మిమ్మల్ని నడిపించడానికి, దారి చూపించడానికి వచ్చాం. ఎవరా నాన్న అంటే ఈ విశ్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు. ఆయన పిలుస్తున్నాడు ప్రేమతో, నీ ఇంటికి వచ్చి పిలుస్తున్నాడు. మరి కనబడ్డ ఏంటంటే మా రూపంలో వచ్చాడు, మమ్మల్ని పంపించాడు, నా మాట చెప్పి రండి అని పంపించాడు ఆయన. ఆయన చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చాం, ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాం. ఏం చెప్పాడంటే మనమందరము కూడా ఒకరోజు చనిపోతే నరకానికి వెళ్తాము, ఆ నరకం నుంచి నేనే తప్పిస్తానురా, అందుకే నేనే మార్గమురా అన్నాడు ఆయన. ఆ మాట చెప్పమన్నాడు. ఆ మాట చెప్పడానికి వచ్చాం. అర్థమవుతుందమ్మా? ఏ మాట చెప్పమన్నాడు? చచ్చిపోయాక నువ్వు స్వర్గానికి వెళ్ళడానికి నేనే మార్గం అన్నాడు ఆయన. ఎవరు? మీ నాన్న, మా నాన్న, మనందరి నాన్న, ఈ విశ్వాన్ని చేసిన నాన్న, అసలైన నాన్న, అసలైన దేవుడు ఆయనే. ఆయన చెప్పాడు, ఒరే నీకు ప్రమాదం ఉందిరా, నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, అగ్నిజ్వాలలు ఉన్నాయి. మన పెద్దలు అంటారు కదా, రే అగ్గికాడ కాలుస్తాడు రా భగవంతుడని. ఆ అగ్గికాడ కాలకుండా ఉండాలంటే సృష్టికర్త అయినటువంటి దేవుడైన యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రిందట కాచిన పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిస్తే నీ పాపములన్నీ క్షమించబడతాయి, నువ్వు స్వర్గానికి వారసుడు అవుతావు. దీనికి ఏం చేయాలండి? ఎంత ఖర్చు అవుతుందండి? ఏమీ ఖర్చు అవ్వదు, ఒక్క పావలా ఖర్చు అవ్వదు. నువ్వు కళ్ళు మూసుకుని, ఓ సృష్టికర్త అయిన దేవుడా యేసు బాబు నా హృదయంలోకి రండి, నా పాపాలు క్షమించండి అని ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే ఆయన నీ మురికంతా పాపం అంతా కడిగేస్తాడు. ఏంటి ఈ వర్షాకాలం బయటికి వెళ్ళాం, కాలు జారి పడ్డాం, ఒంటి నిండా బురద అంటుకుంది. ఆ బురద బట్టలని నీటిలో వేసి సర్పేసి ఉతికితే ఆ మురికంతా ఎలా పోతుంది ఏమో తెలియదు. ఆ సర్పకి మురికిని పోగొట్టే శక్తి ఉంది. అలాగే నీ పాపాలు పోగొట్టే శక్తి యేసు ప్రభు కార్చిన రక్తానికి ఉంది. ఆయన రక్తంలో నీ జన్మ కర్మ పాపములు క్షమించబడి నువ్వు పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా మార్చబడతావు. దీనికి ఏ ఖర్చు లేదు. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేయడమే. ఆ చిన్న ప్రార్థనకు గొప్ప సమాధానం ఇస్తాడు. పరలోకం మాత్రమే కాదు, ఈ భూమి మీద
ఉంటుండగా ప్రతి సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు. ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడే ఉంటాడు. నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తానన్న దేవుడు, నువ్వు శోధనలో ఉండి సమస్యల్లో ఉండి నలిగిపోతూ ఉంటే, నాన్నవారు ఎవరూ లేరని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు దుఃఖపడుతుంటే నీ దగ్గరకు వచ్చి ఓదార్చే దేవుడు, నీ దుఃఖాన్ని తీర్చే దేవుడు. మా నాన్న చనిపోయి ఏమి దిక్కులేని పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మా అమ్మగారు ఏడుస్తుంది, ఇక మా పిల్లలందరినీ ఏ నూతిలోనే పడేసి నేను చచ్చిపోదాం అనుకుంటే అప్పుడు దిగి వచ్చేసాడు మహానుభావుడు యేసు ప్రభు. మా అమ్మతో చెప్పాడు, అమ్మ భయపడకమ్మా నేనున్నానని. 44 ఏళ్ళు అయింది, ఈ రోజు కూడా ఆయన విడిచిపెట్టలేదు. యేసు ప్రభు అంటే ఎవరనుకుంటున్నారు? విడిచిపెట్టని దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, నీ పాపాలు క్షమించే దేవుడు, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మీకు చూపించడానికి, ఎవరో దేవుడు కాదు, నీ దేవుడిని నీకు చెప్పడానికి ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్క చిన్న ప్రార్థన చేస్తారా? యేసు ప్రభువా నా హృదయంలోకి రండి అని. ఎలా ప్రార్థన చేయాలో అయ్యగారు చెప్తారు, డేవిడ్ రాజయ్య గారు. ఆయన చెప్పినట్టుగా మీరు చేయండి, వెంటనే మీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. డేవిడ్ రాజయ్య గారు ప్రార్థన చేస్తారు, పెద్దయ్య గారు ఉన్నారు, అందరూ కూడా కళ్ళు మూసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడే. మతంలోకి వచ్చేద్దామా? ఏసైలోకి రండి, ఏసైన హృదయంలోకి పిల్లండి. ఈ పిల్లానికి ఏం మంత్రం లేదు. కళ్ళు మూసుకోండి ఒకసారి, ఎక్కడ వాళ్ళు అక్కడ అలా కళ్ళు మూసుకోండి. ఆ తర్వాత అయ్యగారు చెప్తారు. ప్రార్థన చెప్తాం అందరు కలిసి. దేవాతి దేవుడు మీ జీవితాన్ని మార్చి ఈ లోకం నుంచి పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి మీకు అవకాశం ప్రభు ఇచ్చాడు గనక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యా, మా కొరకై మానవ రూపిగా ఈ లోకానికి దిగి వచ్చిన సర్వశక్తి గల సృష్టికర్తమైన యెహోవా మీ పాదాలకు వందనాలు. ప్రభువా ఈ కొండల్లో ఈ లోయల్లో అమాయకమైన నీ ప్రజల మధ్య మీ రక్షణ సమాచారం అందించడానికి మమ్మల్ని తోడుకొచ్చినందుకు వందనాలు. ప్రభా నీ బిడ్డలు ఈ మాటలు విన్నారు తండ్రి. గొప్ప మారు మనసు వరకు వచ్చును గాక, ఈ రాత్రి దర్శించబడును గాక, ఈ రాత్రి దర్శించబడును గాక, నిత్య రాజ్యంలో వారసులుగా ఉందురు గాక. యేసయ్యా, మీరు ఎవరు చెప్పకండి, వాళ్ళు చెప్తారు. యేసయ్యా, ఇక్కడ లోకల్ కూడా చెప్పండి. యేసయ్యా మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని క్షమించండి, మా పాపాలు కడిగివేయండి, మీ పిల్లలుగా చేసుకోండి, నీ రాజ్యం చేరే భాగ్యం ఇవ్వండి. ఈ లోకంలో ఉన్నంత కాలము విశ్వాసము నిరీక్షణ కలిగి ఎటు శ్రమలు వచ్చినను, శోధనలు వచ్చినను, కష్టములు వచ్చినను, రోగములు వచ్చినను మీ నుండి వేరు కాకుండా నిలిచినట్లుగా మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభా నీకు వందనాలు. నీ బిడ్డ ఎవరైతే పలికారో నోటితో వారి జీవితాల నూతన కార్యం చేయండి. ఇక్కడ ఇంకా ఎందరైతే ప్రభా రక్షణ లేదో వారు అయిన ప్రభా ఈ మధ్య కాలంలోనే మీ పిలుపు రాకమునిపై వారు మార్పు చెంది ఈ గ్రామం అంతా మీ సొంతం అయిపోను గాక. దివారాత్రము మీ ఆత్మిక సంచారము చేయను గాక. అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో ఈ గ్రామం పారిపోను గాక. నిత్యము ఈ పర్యవేక్షణలో ఈ గ్రామము వర్ధిల్లుతూ, గణపరచబడుతూ, బలపరచబడుతూ, అనేకులకు వెలుగుగాను సత్యములకు సంభావనగా ఉండే భాగ్యం దాయిచ్చామని మేము ఎంతో ప్రయాసపడి వచ్చాము. నీ ప్రియులు ప్రభు నెల్సన్ గారు ఇక్కడ ఎంతో కష్టపడి ప్రభా మరి ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ప్రతి ఇంటింటికి తిరిగి ప్రభా నీ వాక్యం ప్రచురిస్తుండగా నీ దాసు